మహాభారతంలో మనం వినే అన్ని ఎంతోమంది ఋషుల గురించి నాకు తెలిసి ఇంకా వేరే దగ్గర చాలా తక్కువేమో. వాళ్ళు ఆ పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు రోమసుడు, అగస్త్యుడు ఇలా ఎంతోమంది ఋషులు వాళ్ళు జీవితాల గురించి ఎన్నో చెప్తూ ఉంటారు. సో, అలాగే మనకి చాలా వాతాపి కానియండి, వాతాపి జీర్ణం అంటూ ఉంటారు. దానికి ఒక అద్భుతమైన స్టోరీ ఉంది యాక్చువల్లీ. సో, ఇలాంటివన్నీ కూడా మనకి ఋషుల ద్వారా వచ్చినవి కదండీ! మరి ఆ ఋషుల పేర్లు పట్టుమని 10 మనం చెప్పలేమే. అదే దౌర్భాగ్యం. నేను మనం ఎవరు మహాభారతం చదవలేదు కాబట్టి. చదవం. మనకు సింపుల్గా అన్నీ అంటే కష్టపడి మనం దాన్ని అన్నం వండి దాన్ని కలుపుకొని తినడం మనకి ఇష్టం లేదు. ఫాస్ట్ ఫుడ్ కావాలి. ఎవరో వంట చేసి మైక్రోవేవ్లో పెట్టిస్తే మనం దాన్ని డైరెక్ట్ తింటాం. అది మన ప్రాబ్లం. చదివితే ఇవన్నీ ఆన్సర్స్ వస్తాయి. మీరు చెప్పిన దాంట్లో లోమస మహర్షి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లోమస మహర్షి మహాభారతంలో ప్రతి మేజర్ ఈవెంట్లో ఆయన కనిపిస్తాడు. యుధిష్ఠిరుడిని యువరాజ్ చేసినప్పుడు వస్తాడు ఆయన. ద్రౌపది స్వయంవరం అయిన తర్వాత అక్కడ కురుసభలో ఆయన కనిపిస్తారు. తర్వాత రాజసూయం చేస్తున్నప్పుడు వస్తారు ఆయన. ఇలా ప్రతి మేజర్ ఇన్సిడెంట్లో ఆయన కనిపిస్తూనే ఉంటారు. వీళ్ళు అరణ్యవాసం వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తారు, ఆయన ఆశ్రమానికి వెళ్తారు. అర్జునుడు అప్పుడు ఇంద్రలోకానికి వెళ్తాడు. అర్జునుడు ఇంద్రలోకి వెళ్ళినప్పుడు లోమస మహర్షి వచ్చి ఆయన నన్ను ఇంద్రుడు పంపించాడు, అర్జునుడు సురక్షితంగానే ఉన్నాడు, మీరు బెంగ పెట్టుకోకండి అని చెప్పి ఆయన వాళ్ళని కొన్ని తీర్థక్షేత్రాలు తీసుకువెళ్తారు. దాని కొన్ని పురాణ ఇతిహాసాల గురించి ఆ క్షేత్ర మహిమల గురించి ఆయనకు వాళ్ళు మా పాండవులకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన పరశురాముడిని కూడా అప్పుడే దర్శిస్తారు. కరెక్ట్. ఇవన్నీ కూడా జరుగుతుంది ఆ లోమస మహర్షి ఆయన ఆధ్వర్యంలో జరుగుతాయి ఇవన్నీ. లోమస మహర్షి గురించి ఏమీ తెలియకపోయినా మహాభారతం నాకు తెలుసు అని అందరూ అనుకుంటున్నారు. అటువంటి క్యారెక్టర్లు వందలు ఉన్నాయి అక్కడ మహాభారతంలో. ఈ లోమస మహర్షి ఘటన ఎక్కడ జరిగింది అని నేను వెతుక్కుంటూ వెళ్ళాను. హర్యానాలో ఒక గ్రామం ఉంది, కుక్ గ్రామం. దాని పేరు లోహర్ మాజ్రా. ఓకే. ఊరి పేరు. ఒక ఆర్కియాలజిస్ట్ ఎవరో నాకు కురుక్షేత్రానికి సంబంధించిన ఒక ఆర్కియాలజిస్ట్ నాకు సంపర్కంలో వస్తే ఆయన సహాయంతో నేను ఇవన్నీ వెతుక్కుంటూ వెళ్ళాను. లోహర్ మాజ్రాకి వెళ్ళాను. లోహర్ మాజ్రాకి వెళ్ళి చాలామందిని అడిగాను, ఇక్కడ ఆలయం ఉందా, ఇక్కడ ప్రాచీన ఆలయం ఉందా అని అందరిని అడిగాను. ఎవరికి తెలియదు. ఎవడో పోయాను నేను. ఒక చాలా చిన్న ఊరు అది. పోయి ఎక్కడో ఒక పర్టికులర్ స్పాట్లో వెళ్ళి ఆయనకు ఫోన్ చేశాను. అయ్యా నేను ఇక్కడ నుంచి వెతుకుతున్నాను, నాకేం దొరకట్లేదు అంటే, ఎక్కడ ఉన్నావు నువ్వు అని అడిగాను. అంటే నువ్వు పలానా దగ్గర ఉన్నాను అంటే, నువ్వు ఉన్న ప్లేస్ నుంచి 2 వీధులు ముందుకు వెళ్ళు, దాని తర్వాత వచ్చే వీధిలో రైట్ తిరుగు, ఒక 100-150 మీటర్లు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ నీకు గుడి వస్తుంది చూడు, అదే అన్నాడు ఆయన. నేను వెళ్ళాను. అలా వెళ్ళాక గుడి ఉంది అక్కడ. అది లోమస మహర్షి ఆలయం ఉంది అక్కడ. అంటే శివాలయం, శివుడే ఉన్నారు అక్కడ, ఇంకెవరు లేరు. ఎందుకు అని ఆయన అడిగా. ఎందుకు లోకల్గా ఎవరికి తెలియలేదు అని అడిగా. ఆయన ఏం చెప్పారంటే, ఇక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉండేవాళ్ళు, పార్టీషన్ అప్పుడు ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ అందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. పాకిస్తాన్లో ఉన్న హిందువులు వచ్చి వాళ్ళ భూములు ఇక్కడ వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లోకల్స్ కాదు, వాళ్ళకి ఆ ఊరి మహిమ తెలియదు వాళ్ళకి. అదే ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్. అంటే అటువంటి అన్నోన్ క్యారెక్టర్ ఆయన చెప్పబోతే నాకు ఎక్కడుందో నాకు కూడా తెలిసి ఉండేది కాదు. ఎక్కడ అంటే వాళ్ళు ఏదో గ్రంథాల్లో పెట్టారు, అది లైబ్రరీలో పెట్టుకున్నారు. మనకు ప్రజలలో జన సమూహంలో ఎక్కడైనా అది బయటికి రాలేదు. ఆ చిన్న ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇప్పటివరకు 110 క్షేత్రాలు నేను స్వయంగా 70-80 నేనే విజిట్ చేశాను. నేను వెళ్ళనటువంటి కూడా కొన్ని చేసి సంకలనం చేశాను. 110 క్షేత్రాలు ఇంతవరకు నాకు సంకలనం అయినాయి. అంటే దాన్ని గ్లాసరీ చేయగలిగాను నేను. చూద్దాం, భగవంతుడి దయ, కృష్ణుడి దయ ఉంటే దాన్ని ఎప్పుడో రిలీజ్ చేస్తాను నేను. తప్పకుండా రిలీజ్ చేయాలి. మరి మీరు దర్శించిన క్షేత్రాలన్నిటిలో మీకు పర్సనల్గా బాగా నచ్చిన క్షేత్రం ఏంటి? అంటే ఒక్క క్షేత్రం చెప్పలేమమ్మా. దాంట్లో నాకు బాగా అద్భుతంగా అనిపించినటువంటి అంశాలు చెప్తాను నేను. తప్పకుండా. పరంపరల్ని ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఊరుంది, ఆ ఊరి పేరు మనకు గంగా నది ఒడ్డున ఉంటుంది. అది పరీక్షిత్ సుఖమహర్షి పరీక్షిత్కి భాగవత సప్తాహం చేసి తక్షకుడు కాటేసే ముందర 7 రోజులు ఆయన భాగవత సప్తాహం చేస్తారు. ఈ కథ ఉంది కదా మనకి. అవునవును. ఒక బిల్డింగ్ లో ఉంటారు. బిల్డింగ్ లో అని చెప్తారు. బిల్డింగ్ అది కాదు, పక్కన వెళ్దాం, వాట్ ఎవర్. సో ఈ ఘటన జరిగినటువంటి ప్లేస్ శుక్రతాల్ అని ఇప్పుడు యూపీలో ఉంది. శుక్రతాల్. శుక్ర అంటే సుఖమహర్షి పేరు మీద పెట్టారు అని అంటారు. అది మీకు మీరట్ దగ్గర నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గంగా నది ఏంటంటే అక్కడ మిడ్ కోర్స్లో కూడా ఏమవుతుందంటే అది 4-5 పాయలుగా వెళ్ళిపోతుంది. ఒక పాయ ఈ ఊర్లో వస్తుంది, ఇంకొన్ని ముందర వెళ్తారు, వెళ్ళి మళ్ళీ ముందర వెళ్ళి కలుస్తాయి.
మధ్యలో స్ప్లిట్ అప్ అయి మళ్ళీ కలుస్తాయి. ఒక పాయ ఇక్కడికి వస్తుంది. ఆ ఊరిలో ఒక దిబ్బ ఉంటుంది, మట్టి దిబ్బ, పెద్ద మట్టి దిబ్బ. అక్కడ ఆశ్రమం ఉంది. ఆ మట్టి దిబ్బ పైన ఒక వటవృక్షం ఉంది. మట్టి దిబ్బ అంటే ఆర్కియాలజికల్ సైట్. ఎందుకలా? ఆర్కియాలజీలో అప్పుడు అది దట్ స్టాండర్డ్. ఓకే. మనకు మట్టి దిబ్బ అంటే కనుక అప్పుడు ఉన్నటువంటి ఏదో ఒక స్ట్రక్చర్, గుడి కావచ్చు, లేదా మనకు కోట కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏదో ఒకటి ఒక ఆర్కియాలజికల్ సైట్ని కాలం దాన్ని కబళించినప్పుడు దాన్ని మట్టి చేరుకుంటుంది. తవ్వితే అక్కడ తవ్వకాల్లో మనకు ఆర్కియాలజికల్ సైట్ దొరుకుతుంది. దట్స్ అన్ ఆర్కియాలజికల్ సైట్ ఫ్రమ్ అన్ ఆర్కియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ ఇప్పుడు ఆశ్రమం ఉంది అక్కడ. అప్పుడు తవ్వకాలు చేస్తారో లేదో మనకు తెలియదు. వటవృక్షం స్పెషాలిటీ ఏంటంటే 60-70 అడుగుల శాఖలు ఉన్నాయి దానికి, బ్రాంచెస్. ఒక్కొక్క బ్రాంచ్ 60-70 అడుగులు ఉంటుంది. మామూలుగా మనకి హ్యాంగింగ్ రూట్స్ అంటాం కదా, దాన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు, మెకానిపుత్రుడిని ఊటలు దూటలు అంటారు. సో అవి లేవు, లిటరల్గా నేల మీదే ఉంటాయి లిటరల్గా. అటువంటి పెద్ద వృక్షం అది. వాళ్ళు రాసిందంటే ఇది 6000 సంవత్సరాల ప్రాచీనమైన చెట్టు అని వాళ్ళు రాశారు. 6000 కాదో మనకు తెలియదు, బట్ అట్లీస్ట్ 1500-2000 సంవత్సరాలు కనీసం ప్రాచీనమైన చెట్టు అది. అక్కడ భాగవత సప్తాహం ఇప్పుడు కూడా జరుగుతుంటుంది. ఏదో చిన్న చిన్న ఊరు, ఉన్నావు, రట్లాం, ఎక్కడో మనకు తెలియదు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఝుంఝును, ఎక్కడి నుంచో ప్రవచనకర్తను తెచ్చుకుంటారు వాళ్ళు. 3-4 బస్సుల్లో వస్తారు వాళ్ళు. అక్కడే వంట చేసుకుంటారు. అక్కడ గోశాల ఉంది, వాళ్ళే అక్కడ అన్ని వంటలు అన్ని చేసుకుంటారు. తర్వాత వాడు ప్రవచనకర్త 7 రోజులు భాగవత సప్తాహం చెప్తారు. అక్కడ అందరూ నాట్యం చేస్తారు, దాన్ని ఆ తన్మయంలో వెళ్తారు. ఆ వటవృక్షం మీద మనకు రామచిలుకలు వస్తే కానీ సుఖమహర్షి దర్శనమైన దండలు పెట్టుకుంటారు వాళ్ళు. ఇది కొన్ని 100 సంవత్సరాలుగా పరంపర నడుస్తుంది. మనకు దాని గురించి తెలియదు కూడా తెలియదు. కానీ ఆ గ్రామంలో దాని నమ్మకం, ఇక్కడ భాగవత సప్తాహం జరిగింది అన్నటువంటి నమ్మకము, అతి పామరుడు, చదువు చట్టుబండ లేనటువంటి, ఏమి తెలియనటువంటి కుగ్రామాల్లో కూడా ఈ సంస్కృతి ఉంది. అది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మనం దీని నుంచి కట్ ఆఫ్ అయిపోయాం మనం. కానీ వాళ్ళు ఇంకా దాని పరంపరను పాటిస్తున్నారు. ఇంత ఇస్లామిక్ దాడులయ్యి ఇస్లామిక్ రాజ్యంలో వాళ్ళు అనుభవించిన తర్వాత కూడా జిజియా ట్యాక్సులు పడి వాళ్ళు ఎంతో కష్టపడినటువంటి పరిస్థితుల నుంచి బయటపడి ఇప్పుడు కూడా ఆ పరంపరను సాగిస్తున్నారు వాళ్ళు. అది చాలా అద్భుతమైంది. ఇటువంటివి నేను చూశాను. అలాగే రెండోది నేను చెప్పాను కదా, అసలు కొన్ని క్యారెక్టర్స్ మనకు తెలియనటువంటి క్యారెక్టర్స్ కూడా ఏదో ఒక క్షేత్రం వాళ్ళకు ఉంది. ఇది లోమస మహర్షి గురించి చెప్పాను. ఇంకొక ఘటన ఉంటుంది, ఒక ఘటన. అలాగే మనకు మహాభారతంలో 1 గంట 2 గంటలు జరిగినటువంటి ఘటన కూడా ఒక క్షేత్రం ఉంది. అవునా? వ్యక్తులకు అలాగే ఘటనలకు రెండింటికి ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు అర్జునుడు సైంధవుని చంపడానికి 24 అంటే మనకు సూర్యాస్తమయంలో చంపుతానని చెప్పేసి నిర్ణయిస్తాడు కదా. అప్పుడు యుద్ధం చేసుకుంటూ వెళ్తుంటే మనకు ఆ కథ అంతా ఉంది. అది సరే, లాస్ట్ చంపుతాడు. అందుకే నేను దాని గురించి వెళ్ళట్లేదు. మధ్యలో ఏమవుతుందంటే గుర్రాలు వెళ్ళలేవు, అలిసిపోతాయి. అలసిపోతే శ్రీకృష్ణుడు చెప్తాడు, నా గుర్రాలు అలసిపోయి వాటికి నీరు ఎక్కడా లేదు అంటే ఇమీడియట్ గా ఒక చిన్న పాండ్ లాంటిది తయారు చేస్తాడు బాణం వేసి. అక్కడే ఒక ఇల్లు కూడా కడితే నారదుడు వీళ్ళందరూ వస్తారు అది చూడటానికి. సో నీళ్ళు వస్తాయి కదమ్మా, ఎంత ఒక అర్ధగంట ఘటన ఉంటుంది, అంతకంటే అంతే. రైట్. బాణగంగా అని ఒక క్షేత్రం ఉంది. బాణంతో వచ్చినప్పుడు చెరువు ఉంది. ఇది ఎక్కడ ఉంది అంటే కురుక్షేత్ర NIT పక్కన ఉంది. కురుక్షేత్రంలో, కురుక్షేత్ర టౌన్లో NIT అంటే గతంలో REC అనేవాళ్ళం. REC మా నాన్నగారు RECలో పనిచేశారు, వరంగల్ RECలో పనిచేశారు ఆయన. సో ఆయన REC కురుక్షేత్రానికి ఎగ్జామర్గా వెళ్తూ ఉండేవారు. ఇప్పుడు దాని పేరు NIT అని చేశారు. ఆ NIT కాంపౌండ్ దగ్గరలోనే బాణగంగా అని ఉంది. అంటే అర్జునుడు బాణం వేస్తే వచ్చినటువంటి నీళ్ళ క్షేత్రం అది. అర్ధగంట, ఎందుకంటే ఆయన గంటలు 2 గంటలు ఉండలేడు కదా, యుద్ధం చేయాలి కదా, ముందరికి వెళ్ళాలి కదా. కృష్ణుడు దాని బాణాలు తీసి దానికి సేద తీర్చి దానికి నీళ్లు పట్టి అర్ధగంట అది సెట్ అవ్వగానే మళ్ళీ వెళ్తారు వాళ్ళు. అర్ధగంట గంటనే క్షేత్రం ఉంది అక్కడ. అలాగే రిమోటెస్ట్ క్యారెక్టర్స్ కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధం చేసిన యోధులలో అందరికంటే వృద్ధుడు ఎవరమ్మా? భీష్ముడు గుర్తొస్తున్నాడు. కానీ భీష్ముడు కంటే వృద్ధుడు వృద్ధక్షేత్రుడా? కానీ వృద్ధక్షేత్రుడు కాదే, సైంధవుడి నాన్న వృద్ధక్షేత్రుడు కాదు. ఆయన యుద్ధం చేయలేదు, తల వచ్చి చేతిలో పడుతుంది. అవును, ఎవరై ఉంటారు, నాకు అంత గుర్తు రావట్లేదు. సో ఒక యోధుడు ఉన్నాడు, ఆయన ఎవరు అంటే భీష్ముడికి పెదనాన్న. భీష్ముడికి పెదనాన్న, శాంతనుడికి అన్న. రైట్. ఆయన పేరు బాహ్లికుడు. కరెక్ట్. బాహ్లికుడు. ఆయన బాహ్లికుడు కొడుకు సోమదత్తుడు, సోమదత్తుడు కొడుకు భూరిశ్రవుడు.
సో భూరిశ్రవుడికి సాత్యకి కుటుంబాలకి మధ్యలో వైరం ఉంటుంది, అది చాలా పెద్ద కథ. బాహ్లికుడు ఆయన ఎంత ముసలివాడంటే ఆయన కనుబొమ్మలు మడతపడి కంటికి అడ్డం వచ్చేవిట, దాన్ని మడిచి పైన పెట్టి బట్ట కట్టుకుని యుద్ధం చేసేట ఆయన. భీష్ముడికి పెదనాన్న, భీష్ముడే ముసలాయన అందరికంటే, ఆయనకు పెదనాన్న, ఆయన యుద్ధం చేసేట. ఆయన రాజ్యం అంటే మరి ఆయన హస్తినాపురంలో ఉండాలి కదా, శాంతనుడికి అన్న అంటే కనుక ఆయన రాజు ఉండాలి కదా. అంటే చరిత్రలో ఏం చెప్తారంటే, ఆ ఇతిహాసంలో ఏం చెప్తారంటే, ఆయన తమ్ముడికి ఇచ్చేసి హస్తినాపురం, ఆయన నాకు ఇంట్రెస్ట్ లేదు రాజ్యంలో అని వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయి ఎక్కడో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయనకు ఆశ పుడుతుంది రాజ్యం పెట్టాలి అని, అక్కడ ఎక్కడో రాజ్యం స్థాపిస్తాడు ఆయన. అది ఉత్తర కురు అని దాని పేరు పెడతారు. బాహ్లిక రాజ్యం, ఈయనది బాహ్లిక రాజ్యం. బాహ్లిక రాజ్యం ఎక్కడ స్థాపించాడు ఆయన? చక్షుహు అన్న నది ఒడ్డున స్థాపించాడు ఆయన. ఎక్కడ ఉంది ఇప్పుడు అది? ఆఫ్ఘనిస్తాన్లో మజారే షరీఫ్ అని ఒక ఊరుంది, ఆ ఊరి బయట బాల్క్ అని ఇప్పుడు కూడా గ్రామం పేరు బాల్క్ ఇప్పుడు కూడా ఉంది గ్రామం. ఆ చక్షుహు అన్న నది పేరు ఇప్పుడు అమూ దరియా. అది దాని దక్షిణాన ఆఫ్ఘనిస్తాన్, ఆ నదికి ఆవల వైపు తాజికిస్తాన్. అక్కడ రాజ్యం పెట్టాడు ఆయన. ఆయన కూడా సేమ్ ప్రతి ఘటనలో వస్తాడు, ఇందాక నేను చెప్పిన ఈవెంట్స్ అన్నింటిలో వస్తాడు ఆయన. ఈయన యువరాజ్ చేసినప్పుడు, తర్వాత రాజశేఖరం అప్పుడు ప్రతిసారి వస్తాడు. కౌరవులు పాండవులు ఇద్దరు కలిసి ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తి. అవును, బాలీకుడు చాలా స్ట్రాంగ్. కానీ యుద్ధం వచ్చినప్పుడు ఎవరో పక్షాన్ని తీసుకోవాలి కదా, తమ్ముడి కొడుకు పక్షాన యుద్ధం చేస్తాడు, కౌరవుల పక్షాన్ని యుద్ధం చేస్తాడు ఆయన. రైట్, ఆయనకు కూడా ఒక అక్కడ ప్లేస్ ఉంది. ఇప్పుడు మూడో క్యారెక్టర్ దాంట్లో భూరిశ్రవుడిని తీసుకుందాం. భూరిశ్రవుడికి సాత్వికి మధ్యలో వైరం ఉంది. అది మళ్ళీ నేను మహాభారతంలో మీరు వెళ్ళి కవర్ చేస్తారు, దాని గురించి వెళ్ళాను నేను. తెలుసు, అర్జునుడు చేయి కట్ చేసేస్తాడు ఆయన్ని, సాత్వికిని చంపడానికి వెళ్తాడు భూరిశ్రవుడు. దూరం నుంచి అర్జునుడు బాణం వేసి కట్ చేస్తాడు. కట్ చేయగానే నువ్వు ఎందుకు ఇంటర్ఫియర్ అవ్వ అంటాడు. ఇద్దరు యుద్ధం చేస్తుంటే మధ్యలో ఎందుకు వచ్చావు, నువ్వు రూల్కి వ్యతిరేకం కదా అంటాడు. ఏ రూల్ ప్రకారం నువ్వు నా కొడుకుని చంపావు నువ్వు, కాబట్టి నీకు రూల్స్ చెప్పేదేంటి, నా శిష్యుడు నా కోసం పోరాటం చేస్తున్నాడు, సాత్వికి ప్రొటెక్ట్ చేయాల్సిన ధర్మం నాకు నేను ప్రొటెక్ట్ చేశాను, ఎవడు చెప్పుకుంటో చెప్పుకోపో అంటాడు అర్జునుడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే కుశ గడ్డి పెట్టి ద్రోణాచార్యుడు లాగానే పెట్టి కూర్చొని శివ ధ్యానంలో ఉంటాడు ఆయన. సాత్వికి స్పృహ వస్తుంది, తల నరికేస్తాడు. ఏ స్పాట్లో ఆయన చనిపోయారో ఆయన శివైక్యం చెందారు అని వాళ్ళ నమ్మకం. అక్కడ భూరిశ్రవేశ్వరాలయం ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అది కురుక్షేత్రం నుంచి పెహోవా అన్న ఊరికి వెళ్ళే దారిలో బోర్ సడాన్ అన్న ఊరుంది. లిటరల్గా అది మన రోడ్డుకి ఆనుకుని ఉంటుంది. ఆ రోడ్డుని ఎక్స్పాండ్ కూడా చేయలేదు, చేస్తే కనుక గుడి కొట్టేయాలి. అంత జస్ట్ రోడ్డుకి ఆనుకొని ఆ గుడి ఉంటుంది. అక్కడ హర్యానా గవర్నమెంట్ క్రొకడైల్ బ్రీడింగ్ ఫార్మ్ కూడా ఉంది అక్కడ. ఈ గూగుల్ సెర్చ్ చేస్తే అందరు చూడొచ్చు, బోర్ సడాన్. దాన్ని అక్కడ భూరిశ్రవేశ్వరాలయం. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని నేను 70-80 నేనే చూశాను, ఇంకెన్ని ఉంటాయి మీరు అర్థం చేసుకోవచ్చు. సో దీన్ని మరి ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఏమీ లేదు, బట్ ఇంత కోఇన్సిడెన్సా? ప్రతి క్యారెక్టర్కి ఒక క్షేత్రం ఉంది, ప్రతి ఘటనకి ఒక క్షేత్రం ఉంది. మరి దీన్ని ఏమంటాం? అందుకని యథాతథంగా దాన్ని అలాగే స్వీకరించడం మనకు చాలా అద్భుతం. నేను దాని బ్యూటీ నేను దాన్ని ఆస్వాదిస్తాను. అంటే ఎంత దీంట్లో నమ్మకాలు ఉన్నాయి, దాన్ని ఎలా చదవలేనటువంటి వాళ్ళు, మహాభారతం తెలియనటువంటి వాళ్ళు నమ్మకంతో ఈ క్షేత్రాలకి వెళ్ళి వాళ్ళు దర్శించుకోవడం, పెద్ద పెద్ద మథుర ఇవన్నీ అయితే మనకు తెలిసిన విషయాలే. కానీ ఇటువంటి చిన్న చిన్న క్షేత్రాలు కూడా మనకు తెలియనటువంటి క్షేత్రాల్లో అది ఎలా మనకి ఇప్పుడు కూడా కనిపిస్తుంది. మనకి చరిత్రకారులందరూ మరి తిప్పి కొడితే మనకి ఏదో అశోకుడి కాలం దాటి మనకి ఏం తెలియదు. అంతవరకు హిస్టరీ, అంతకంటే ముందర దాన్ని ప్రీ హిస్టరీ అని వేస్తారు మన వాళ్ళు. ఎందుకంటే అలెగ్జాండర్ వస్తేనే, యూరోపియన్ వస్తేనే మనకి చరిత్ర స్టార్ట్ అయింది, అంతకంటే ముందర ప్రీ హిస్టరీ మనకేం తెలియదు. అటువంటిది ఆ దేశంలో మనకు ఆ ప్రతి క్షేత్రంలో ఈ నమ్మకం అనేది ఎంత సుదీర్ఘంగా ఉన్నది అన్నది నేను అనుభవించాను. అందుకని అది ఇంపార్టెంట్. ఏ క్షేత్రం ఇంపార్టెంట్, ఏ క్షేత్రం ఇంపార్టెంట్ కాదు. ప్రతి క్షేత్రంలో శ్రీ మహావిష్ణువు బలరాముడి రూపంలో గోలోకం నుంచి వచ్చిన శ్రీకృష్ణుడు వీళ్ళిద్దరూ సంచరించారు. కాబట్టి ప్రతిదీ మా పవిత్రమైనదే మనకు.